శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తి భావించి నీ సుందరం వెంచి నీ దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నామొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ పిలిచితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను జూచి వారిని విచారించి సర్వేసు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజైతే ఇంకా డే వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ లేవగానే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే పాలు వేడి పెడుతున్నాను. వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం లేదు, డైరెక్ట్ వంట చేయడమే. చాలా డేస్ అయింది డే వ్లాగ్ అయితే షూట్ చేయక, ఈరోజు అయితే చేస్తున్నాను. ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్స్ తగ్గిపోయినాయి, వ్యూస్ కూడా చాలా తగ్గిపోయినాయి. అందుకనేసి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు వీడియో తీయాలంటే. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోసే నేను ట్రై చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే పాలు అయితే వేడి పెట్టినాను. ఇదిగోండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయినాకనే ఇంకా పాలు అయితే వేడి పెడుతున్నాను. ఇప్పుడైతే పాలైతే వేడైపోయినాయి. ఇంకా నేనైతే బెండకాయ కర్రీ అయితే చేస్తాను. బెండకాయ కర్రీ కొందరికి అంటే మంచిగా ఇష్టం ఉండదు, తినము అలా అంటారు కదా. బెండకాయ కర్రీ చాలా బాగుంటది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బెండకాయలను ఫస్ట్ మనము ఆయిల్ కూడా వేయకుండా కొందరు చాలా వీడియోస్ వల్ల చూసిన కొందరు డైరెక్ట్ అలానే వేసి కర్రీ చేస్తారు. అలా అయితే మొత్తం జిగుటగా ఉంటది, అట్లా తినాలనిపించదు. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం బెండకాయలను వేపుకోవాలి. ఆయిల్ కూడా వేయకుండా ఈ జిగుట మొత్తము పోయేంత వరకు మనము వీటిని వేపాలన్నమాట. అట్లా వేపిన తర్వాత మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అలా అయితే చాలా బాగుంటది టేస్ట్. ఇట్లా జిగుట లాగా అలా అనిపించదు, చాలా బాగుంటది. ఎలా చేస్తానో నేను ఈరోజు చూపిస్తాను, చూడండి. నేను చాలా వీడియోస్ లలో చూసాను, డైరెక్ట్ ఆయిల్ వేసేసి ఇంకా వీటిని ఏంపి అట్లా వేయించుతారు. కానీ అట్లా చేయొద్దు. అట్లా చేస్తే ఆ జిగుట అనేది అలానే ఉంటది. ఇలా చేస్తే మాత్రం మొత్తం పోతుంది. నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు చూపిస్తాను. ఇలాంటి స్పూన్ తో వేపుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేయించుకోవాలి. ఆలోపు బియ్యం కడుగుతున్నాను. ఇదిగోండి, ఇలా మొత్తం వేపుకుంటే ఈ జిగుట అంతా పోతుంది. అది పొయ్యినాక కర్రీ చేయాలి. అప్పుడైతే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. మొన్న నాగలక్ష్మి సిస్టర్ కూడా చాలా బాగుంది అన్నది. నేను చేసే విధంగా చేస్తే ఎలా చేస్తారక్క అని చెప్పింది.
అందుకనేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. బియ్యం అయితే నేను నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది వేగిపోయినాయి అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ దగ్గరకు వచ్చి చూపికండి. ఇలా మొత్తం ఫ్రై చేయాలి. కొద్దిగా మాడినట్టుగానే ఉంటాయి. ఇలా ఫ్రై చేయాలి. ఇదిగో ఈ జిగురు మొత్తం ఇట్లా గిన్నెకి మొత్తం ఇట్లా పట్టుకుంటుంది. ఇప్పుడు వీటికి ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవాలి. అది టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఇప్పుడైతే వేగిపోయినాయి కదా, కర్రీ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా అన్నం పెడుతున్నాను, టైం అయిపోతుంది. డ్యూటీకి అయితే టైం అవుతుంది కాబట్టి ఇక్కడైతే అన్నం పెట్టాను, ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తున్నాను నేను. మామూలుగా అన్ని కర్రీస్ చేసినట్టే చేయాలి. ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లం తెస్తే అయిపోగా మరి. మధ్యాహ్నం ఇంటి అంటే కొడుతుంది. పైకి వచ్చేటప్పుడు నీళ్ళు వచ్చింది మళ్ళా. ఏమే సాల్ట్,
ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపి మీడియం పెట్టుకొని అవి ఉడకనియాలి. కొందరు ఉప్పు కారం రెండు ఒకేసారి వేస్తారు, అలా వేయొద్దు. 80% కర్రీ మొత్తం ఉడికిపోయినాక అప్పుడు కారం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కర్రీ ఉడుకుతుంది. కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో టమాటాలు యాడ్ చేసుకోవాలి. అన్నం అయితే అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు కర్రీ ఒకసారి కలిపేసుకొని టమాటా అయితే వేస్తున్నాను. టమాటా వేసి ఒకసారి కలిపి టమాటా అంతా ఉడికిపోయేంత వరకు మీడియం పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను. కారం వేసి ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. ఇదిగోండి ఫ్రై ఇది. ఇందులో చింతపండు పులుసు కానీ వాటర్ కానీ ఏవి కూడా యాడ్ చేయొద్దు. కొందరు చింతపండు పులుసు వేస్తారు, అందుకనేసి అయితే చెప్తున్నాను. ఇలా ఎంత మంచిగా చూపించాను. ఇలా వేసిన తర్వాత ఇది ఒక 2 minutes అట్లా ఉడకాలన్నమాట. కర్రీ ఉడికిపోతే కనుక ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 2 minutes ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. కారం పచ్చి వాసన పోయేంత వరకు, కారం అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 minutes ఉడికియాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నం అయితే అయింది. బెండకాయ టమాటా కర్రీ అయితే చేశాను. కర్రీ కాదు, ఫ్రై. ఇంకా కర్రీ ఎలా ఉంది అనేది చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. ఈ విధంగా చేస్తే కనుక చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇష్టమైన కర్రీ అంటే బెండకాయ టమాటా కర్రీ. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను. ఇంకా చారు పెడతాను అంతే. ఇప్పుడైతే ఇంకా మేము తినేయడమే. మా ఆయన డ్యూటీ టైం అవుతుంది కాబట్టి. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. కొందరైతే పొయ్యి మీద నుంచి వడ్డించుకుంటారు ప్లేట్లలో తినడానికి. వండిన గిన్నెలు పొయ్యి మీదనే ఉంటాయి, అలా నుంచే అట్లే ప్లేట్లలో వడ్డించుకుంటారు. అలా చేయడం అయితే చాలా తప్పు. ప్లేట్ ఎప్పుడైనా సరే వండినవి కింద పెట్టినాకనే వడ్డించుకోవాలి. అట్లా వడ్డించుకుంటే అరకత ఉండదు అనేసి అంటారు.
అందుకని చెప్పేసి నేను చాలా రియల్గా కూడా చూశాను. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఆ స్టవ్ మీదనే ఉంటే అలానే వడ్డించుకుంటారు. అలా ఎప్పుడైతే చేయకండి. కావాలంటే తెలిసిన వాళ్ళని అడగండి, అది చాలా రాంగ్. అందుకని చెప్పేసి ఈ విషయం అయితే చెప్పాలనుకున్నాను. ఇక్కడైతే నేను ఇంకా బాక్స్ పెడుతున్నాను మా ఆయనకి. పెట్టిన తర్వాత ఇంకా తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. కానీ అన్నం తినవా? అన్నం తినవా? ఇగో డాడీకి అన్నం ఇవ్వచ్చు. అట్లే అది తీసుకురా. లంచ్ బాక్స్ బ్యాగ్ ఏమో ఈ ఒక్కరోజు వేసిన పట్టిగా. వాటర్ బాటిల్, లంచ్ రెడీ. కాదా ఇప్పుడా? ఏమోనే వేడి పెట్టాలనా? తాగలే పొద్దున. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మలు ఇప్పుడు పాలు తాగుతుందంట. ఎంత గ్రేట్ కదా, అన్నం తినే టైంలో పాలు తాగుతారు. అట్లుంటుంది మా అమ్మలకు. హాయ్ చెప్పాలా బాయ్ చెప్పాలా? బాగానే వచ్చినట్టు. నేనైతే అన్నం తింటున్నాను. మా ఆయనకి తినేసి డ్యూటీకి వెళ్ళిండు, మా బాబు తిన్నాడు, ఇంకా పాప తినలేదు. చూద్దాము.